తిరుపతి జిల్లాలో ముందా తుఫాను కారణంగా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. రైతాంగానికి దాదాపు 1000 ఎకరాల పైన పంట నష్టం జరిగింది. అనేకమైన కాలువలు, కల్వర్ట్లు ఇవన్నీ కూడా కొట్టుకొని పోయి తీవ్రమైన నష్టాన్ని చవిచూసాము. అదే రకంగా చాలామంది ఈ పునరావాస కేంద్రాలకి రాలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వాలు తీసినట్టు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ప్రతి కుటుంబానికి, అదే రకంగా పేద గిరిజన హరిజన కుటుంబాలన్నిటికీ కూడా ఈరోజు 5,000 రూపాయల లెక్కన పరిహారం అందించాల్సిన అవసరం ఉంది. అట్లే వారికి 25 కేజీల బియ్యము, ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కోరినాము. అదే రకంగానే ఈరోజు హాస్టల్స్ విద్యార్థులు చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకున్న హాస్టల్ అన్నింటిలో కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి. అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి, జైలు కన్నా కూడా హీనంగా ఏర్పడిన పరిస్థితి. అనేకమైన హాస్టల్లో ఇదే పరిస్థితి. వర్షానికి పూర్తిగా